హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ వర్ష అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్షు తెలుగు బ్లాగ్స్. ముందుగా అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. ఆల్రెడీ శ్రావణ మాసం అయిపోయింది, బట్ నేను లాస్ట్ వీక్ చేసుకునే కారణంగా వీడియో లాస్ట్లో వచ్చిందనమాట. ఈ వ్లాగ్ ఏంటనేది అందరికీ తెలిసిపోయి ఉంటుంది కదా, ఆల్రెడీ తమ్నైల్లో చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. వరలక్ష్మి వ్రతం వ్లాగ్ అనమాట. ఈ సంవత్సరం ఈ వరలక్ష్మి వ్రతానికి నేను ఏ విధంగా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో మీరు పూర్తిగా చూడగలరు. ముందుగా నా ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఒక్క వీడియోనే కాదండి, నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ అన్ని చూసి మీకు నచ్చితేనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఇక్కడైతే ఇంకా ఫ్రెష్ అయిపోయి ముందుగా అయితే ప్రసాదాల కోసం ప్రిపేర్ అవుతున్నానండి. యాక్చువల్లీ 3 o'clockకి లెగ్సాను, ఇంకా 3:30కి ప్రసాదాలు అవి స్టార్ట్ చేశాను అనమాట. ఈ ఇయర్ ప్రసాదాలు మొత్తం నేనే చేయాలని అనుకున్నాను. అంటే పులిహోర ఒక్కటే మాత్రం అత్తయ్యని చేయమన్నాను, ఎందుకంటే అత్తయ్య పులిహోర బాగా చేస్తారనమాట. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ ముందుగా ఈజీగా ఉన్న ప్రసాదాలు చేసేస్తున్నా. ఫస్ట్ అయితే రవ్వ కేసరి, చక్కెర పొంగలి ఈ 2 చేసేసాను అనమాట. యాక్చువల్లీ ఒకదాని తర్వాత ఒకటి చేశాను, ఒకటి చేస్తున్నప్పుడు ఇంకోటి చేయలేదన్నమాట. ఎందుకంటే రవ్వ కేసరి చేస్తున్నప్పుడు చక్కెర పొంగలి మాడిపోతుంది, చక్కెర పొంగలి చేస్తుంటే రవ్వ కేసరి దగ్గరికి అయిపోతుంది. ఇంకెందుకురా బాబు అని చెప్పి ఇంకొకదాని తర్వాత ఒకటి నిదానంగా చేసుకుని వచ్చాను. ఫస్ట్ అయితే రవ్వ కేసరి అండి. అసలు రవ్వ కేసరి మార్నింగ్ అట్లా ఎంత మాయిశ్చర్గా ఉంటుందో నా ఈవినింగ్ వరకు కూడా అదే మాయిశ్చర్తో ఉంది, నెక్స్ట్ డే కూడా అదే మాయిశ్చర్తో ఉంది. ఒకవేళ మీకు ఎవరికైనా రెసిపీ కావాలి, రవ్వ కేసరి రెసిపీ కావాలంటే కింద కమెంట్ చేయండి, కంపల్సరీ షేర్ చేస్తా. లాంగ్ వీడియోస్లో నేను షేర్ చేసుకోకపోయినా షార్ట్స్లో షేర్ చేస్తాను. సో కంపల్సరీ షార్ట్స్ కూడా ఒకసారి చెక్అవుట్ చేసేయండి. వరలక్ష్మి వ్రతం అనగానే ఆ రోజు మొత్తం ఆడవాళ్ళకైతే అసలు ఖాళీ ఉండదు. దట్టు ప్రసాదాలు నేనే చేయడం, డెకరేషన్ నేనే చేయడం, మొత్తం అన్ని అరేంజ్మెంట్స్ చేసుకోవడం ఏమో చాలా స్ట్రెయిన్ అయిపోయాను అనమాట. ఇంకా రోజు మొత్తం అమ్మ అక్క ఉన్నారు, బట్ ఎలాగైనా మనకి కొంచెం పని ఎక్కువ ఉంటుంది కదా, డబల్ ఎక్స్ట్రా టైప్లో. ఇంకా రోజు మొత్తం స్టాండింగ్లోనే ఉన్నానండి. బాగా కాళ్ళు నొప్పులు వచ్చేసాయి. అప్ టు ఒక 4-5 days వరకు లెగ్స్ పెయిన్ తగ్గలేదు నాకు. పైగా వాయినాలు ఇచ్చినప్పుడు కిందకి పైకి లెగిసి ఇస్తూ ఉంటాం కాబట్టి ఇంకా లెగ్ ఎక్సర్సైజ్ అయితే ఎట్లా వస్తుందో అట్లా అయిపోయిందనమాట సిచ్యువేషన్ ఆ రోజు. బట్ అమ్మవారి దయ వల్ల అంత సవ్యంగా జరిగింది. నేను ఎలాగైతే అనుకున్నానో అంతకన్నా ఎక్కువగా మంచిగా హ్యాపీగా జరిగిందనమాట, ప్రశాంతంగా జరిగింది. ఇంక ఇక్కడైతే డెకరేషన్ ఇంకో పక్క చక్కెర పొంగల్ పెట్టేసా స్టవ్ మీద. ఇక్కడికి వచ్చేసి డెకరేషన్ మిగిలిన అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకుంటున్నాను. నైట్ టైం ఈ బ్యాక్ డ్రాప్స్ అమ్మవారిని డెకరేట్ చేయడం ఇవన్నీ చేసుకోవడం వల్ల టైం బాగా సేవ్ అవుతుంది అనమాట. మనం వరలక్ష్మి వ్రతం రోజున ఇవన్నీ చేసుకుంటే అస్సలు టైం ఉండదు. మనం పూజ 12 గంటలకు స్టార్ట్ చేయాలి. అప్పుడు మధ్యాహ్నం మార్నింగే మనం స్టార్ట్ చేసుకోవాలనుకుంటే ముందు రోజు కొన్ని పనులు చేసుకోవాల్సినవి చేసుకుంటే చాలా మంచిదన్నమాట. ఇంక ఇక్కడైతే మాకు వెనకాతలే అరటి చెట్లు ఉంటాయి, అరటి ముక్కలు. ఇంకా అవి చిన్నవి ఉంటే ఇంకో 2 తెచ్చి ఇట్లా పక్కన పెట్టాను అనమాట, అమ్మవారి పక్కన. బయట తీసుకుంటే ఒక్కొక్కటి 150 చెప్పండి, నాకు సౌండ్ లేదు. సర్లే మన ఇంట్లోనే ఉన్నాయి కదా, ఇక్కడ బయట తీసుకోవడం ఎందుకని చెప్పి ఇంకా రిటర్న్ వచ్చేసి ఇంకా కుర్రోళ్ళు ఉంటే వాళ్ళ చేత తీయించేసి ఇట్లా అమ్మవారి పక్కన అయితే పెట్టానమాట. ఇక దాని తర్వాత కలశాన్ని అయితే రెడీ చేసుకుంటున్నానండి. సో ప్రతి వీడియోస్లో కూడా నేను చెప్పాను, వరలక్ష్మి వ్రతం చేసుకున్న వీడియోస్లో మీరు చూస్తే కనుక, షార్ట్స్లో చూస్తే కనుక డెకోర్ ఐటమ్స్ అంటే మామిడి ఆకులతో ఏ విధంగా డెకరేట్ చేసుకోవాలి అనేది కూడా నేను మీతో షేర్ చేశాను. ఒకవేళ మిస్ అయితే కనుక నేను ఇక్కడ ట్యాగ్ చేస్తా, వీడియోస్కి పైన ట్యాగ్ చేస్తా, ప్రతిదీ పైన చూసుకోండి ఒకసారి. అండ్ కలశం కోసం ఫస్ట్ అయితే ఒక పీటను అరేంజ్ చేసుకొని దాని మీద కొంచెం బియ్యం అండ్ అలాగే మనకి నచ్చిన చెంబులు ఉంటాయి కదా, మన స్తోమతకి తగ్గట్టు వెండి చెంబు కానీ ఇత్తడిది కానీ ఇట్లాంటివి ఉంటే రాగిది కానీ పెట్టుకోవచ్చు. మా దగ్గర వెండిది ఉంది కాబట్టి ఇట్లా అష్టలక్ష్మి చెంబులు ఉంటాయి కదా, అది మాత్రమే పెట్టుకోవాలి. అష్టలక్ష్మిలందరికీ పసుపు రాసేసి బొట్టు పెట్టేసి అందులో వాటర్, పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, 1 రూపీ కాయిన్ అండ్ అలాగే పువ్వు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దానిపైన కొబ్బరికాయకి మంచిగా పసుపు రాసుకోవాలి. మధ్యలో రాసుకున్న పర్లేదు, ఇలా మొత్తం రాసుకున్న పర్వాలేదు అనమాట. పసుపు రాసుకొని కుంకుమ పెట్టుకొని చెంబు పైన అరేంజ్ చేసుకోవాలన్నమాట. మామూలుగా అయినా పెట్టుకోవచ్చు. మరింత అందంగా కనిపించడానికి నేను మామిడి ఆకులతో అయితే ఈ విధంగా సెట్ చేసుకున్నాను, ఒక ఫ్లవర్ టైప్లో అనమాట.
ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ పీస్ పెట్టుకోవాలి. బ్లౌజ్ పీస్ కూడా ఏ విధంగా మడత పెట్టుకోవాలి, ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అనేది నేను షార్ట్స్లో చెప్పుకున్నా. ఈ వీడియోస్కి పైన ట్యాగ్స్ అయ్యి వస్తాయి, డెఫినెట్లీ చెక్అవుట్ చేసేయండి అప్పుడైతే మీరు. బ్లౌజ్ పీస్కి తర్వాత అమ్మవారి ఫేస్ని అయితే ఈ విధంగా చేసుకోవాలండి. బయట మార్కెట్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫేసెస్ దొరుకుతాయి అమ్మవారివి. వెండిది ఉంటే మాత్రం ఈ విధంగా చిన్నది పసుపు కుంకుమ పెట్టుకొని బ్లౌజ్ పీస్కి కొబ్బరికాయకి కలిపి కట్టుకోవాలన్నమాట. వరలక్ష్మి వ్రతం చేస్తున్నప్పుడు కంపల్సరీ కలశం అనేది ఏర్పాటు చేసుకోవాలండి. కొంతమందికి కలశం ఏర్పాటు చేసుకోవాలి అంటే కొంతమందికి కలశం ఆచారం ఉండదు వాళ్ళకి. అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన వరలక్ష్మీదేవి ఫోటో ఉంటుంది అమ్మవారిది, ఆ ఫోటో పెట్టైనా పూజ చేసుకోవచ్చు. కలశం ఆచార్యం లేనప్పుడు అనమాట, అటువంటి రూల్ లేనప్పుడు ఇట్లా ఫోటో పెట్టైనా మీరు పూజ అది చేసుకోవచ్చు. ఇక దాని తర్వాత వాయినాలు ఇవ్వడం కోసం శనగలు, నానబెట్టిన శనగలని అయితే ఈ విధంగా ప్యాక్ చేసుకున్నాను. జిప్లో కవర్స్ ఉంటాయి కదా, నార్మల్గా మనం ఇచ్చే కన్నా ఇట్లా జిప్లో కవర్స్లు ఇస్తే వాళ్ళకు కూడా తర్వాత యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఎందుకంటే మనది ఒక్కరిదే కాదు, చాలామందికి శనగలు వస్తాయి కాబట్టి తర్వాతకి వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ నేనైతే రిటర్న్ గిఫ్ట్ ఏ విధంగా ఇస్తున్నాను అనేది చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే మనం ప్యాక్ చేసుకున్న పాట్లీ బ్యాగ్ టైప్లో బ్లౌజ్ పీస్ బ్యాంగిల్స్ అండ్ అలాగే తాంబూలం, శనగల ప్యాకెట్ వేసేసి రిటర్న్ గిఫ్ట్స్ ఇవన్నీ కూడా అందులోనే ప్యాక్ చేసాం కదా, అవన్నీ ఇచ్చేసి ఇస్తున్నామా వాయనం అని చెప్పి ఇచ్చేయడం అనమాట. ఇక దాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటేంటి, అస్సలు ఖాళీ లేదు. చెప్తే మీరు నమ్మరు నేను ఇంత పని చేశానా అంటే. వరలక్ష్మి వ్రతం అమ్మవారి కోసం నేను ఏదైనా ఆ రోజు చేసేస్తాను డెఫినెట్లీ. ఇంకా అందుకని ఆ రోజు మాత్రం చేస్తున్నప్పుడు నాకేమీ శ్రమ అనిపించలేదు. బట్ మొత్తం అయిపోయిన తర్వాతనే కాళ్ళు నొప్పి రావడం ఇవన్నీ అనమాట. ఇంకా అక్కడ అన్ని కలశం అవన్నీ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇక్కడ గారెలు వేస్తున్నాను. అరేంజ్మెంట్స్ అవుతున్నాయి. యాక్చువల్లీ తోరం కడుతున్నాను. సో తోరం ఎలా అంటే ఇట్లా 9 ముళ్ళు వేసుకోవచ్చు, లేదంటే 9 పువ్వులతో నాట్స్ వేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ 4 నాట్స్ వేసాను. ఇక్కడ వచ్చేసి ఒక ఫ్లవర్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అంటే చుట్టూరు ఫ్లవర్స్ పెట్టారనుకోండి, 9 పువ్వులు పెట్టారనుకోండి, మీకు అస్సలు పువ్వులు ఉండవు అనమాట. ఊడిపోతాయి. మీరు ఎన్నిసార్లు నాట్స్ వేసినా కూడా ఊడిపోతాయి. సో ఒకటి వేసుకుంటే ఏమంటే కొంచెం నీట్గా కూడా ఉంటుంది. ఇదేమంటే ఉంటుందన్నమాట హ్యాండ్కి. సో 9 వేసుకుంటే ఏమవుతుంది అంటే పడిపోతూ ఉంటాయి పువ్వులు. సో అలా పడకూడదు. అమ్మవారి దగ్గర చేసిన పువ్వులు అట్లా పడకుండా ఉండాలంటే ఇట్లా ఒక్కటే కట్టుకుంటే సింపుల్గా ఉంటుంది, బాగుంటుంది అనమాట. సో ఇలాగా 3 తోరాలు అయితే రెడీ చేసుకున్నాను. ఒకటి అమ్మవారికి, ఇంకోటి నాకు, మా అక్క కోసం. సో తోరాలు అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఒక్క ప్రసాదం ఒక్కటి పెండింగ్ ఉందన్నమాట, బూరెలు. ఆ బూరెలు కూడా వేసేస్తే మొత్తం సెట్ చేసేసి ఇంకా నేను మళ్ళీ అగైన్ ఫ్రెష్ అయిపోయి వచ్చాయి కాదు మళ్ళీ. ఇక బూరెలు కూడా వేసేసిన తర్వాత ఫ్రెష్ అయ్యానండి. టైం లేదు, అప్పటికే 10, 10:30, 11 ఇట్లా అయిపోతుంది టైమ్. చాలా టైం టేకన్ అయిపోయిందనమాట. ఇప్పుడు 3 o'clock లెగిస్తే 10:30కి ఆ టైంకి నేను స్టార్ట్ చేశాను పూజ. సో ఇంకా వీడియో షూట్ చేయడానికి అవ్వలేదు. నేను రెడీ అయ్యే విధానం అండ్ గెట్ రెడీ విత్ మీ వ్లాగ్స్, షార్ట్స్ ఇవన్నీ చేయడానికి కూడా అంత టైం లేకుండే అనమాట. ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోయి ఇక్కడ పూజ అయితే స్టార్ట్ చేశాను. ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా నచ్చుద్ది అనుకుంటున్నానండి. ఈ వ్లాగ్లో నేను పూజా విధానం గురించి నేనేం చెప్పట్లేదు, ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో నేను చెప్పున్నా. ఒకవేళ చూడకపోతే కనుక డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింక్స్ ఇస్తాను అండ్ అలాగే పైన కూడా ట్యాగ్ చేస్తాను, చూసేయండి ఒకసారి. ఆ లింక్స్ అన్ని కూడా క్లిక్ చేసి చూస్తే మీకు క్లియర్లీ అర్థమవుతుంది. వరలక్ష్మి వ్రతం బుక్ ఉంటుంది కదా, ఆ బుక్ ప్రకారం మనం చేసుకోవడమే పూజ అనేది. లేదు అనుకుంటే చాలామంది ఇట్లా పంతుల్ని ఇంట్లోకి రప్పించుకుంటారు, లేదంటే ఫోన్లో చూసుకుంటున్నారు. ఫోన్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ మీ. బుక్ కూడా కాదు, ఇంకా పంతులు గారు ఫోన్లో ఏ విధంగా చెప్తారో మనం ఆ విధంగా చేసేస్తే ఈజీగా అయిపోతుంది అనమాట. సో ఏమంటే కొంతమందికి తెలుగు రాదు కదా, తెలుగు రాని వాళ్ళకి దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. సో నాకు మా హస్బెండ్కి కొంచెం తెలుగు అంతంత మాత్రాన ఉంటుంది, ఇంకా ఆయనే చదివారనమాట. నేను కూడా ఈ సహస్రనామాలు ఇవన్నీ మొత్తం నేను చదువుకున్నాను. అందుకే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇక్కడ పూజా విధానాన్ని అయితే చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. వితౌట్ ఎనీ స్కిప్ లాస్ట్ వరకు చూడండి, వితౌట్ ఎనీ స్కిప్.
ఇంక ఇక్కడైతే తెలిసిన వాళ్ళు క్లోజ్ వాళ్ళు ఉంటారు కదా వీధిలోని, సో వాళ్ళని అయితే పిలిచాను అనమాట. కొంచెం పెద్ద ఆవిడని చెప్పి ఫస్ట్ అయితే ఆంటీకి అయితే ఇచ్చాను. ఇక దాని తర్వాత ఎవరు వస్తే వాళ్ళందరికీ కూడా ఇస్తూనే ఉన్నానమాట. అప్ టు ఈవినింగ్ వరకు. కొంతమంది ఈవినింగ్ వచ్చారు, కొంతమంది మార్నింగ్ వచ్చారు. సో అట్లా అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. లాస్ట్లో ఫొటోస్ కూడా కొన్ని అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆగండి ఫోటో తెస్తాను. మా ఇంటికి ఎవరు వచ్చారు? మహాలక్ష్మి వచ్చారు. చేస్తానమ్మా.
ఇంకా పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఫస్ట్ మనం చేయవలసింది హస్బెండ్ దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకోవడం. శ్రావణ మాసంలో దట్స్ ద వెరీ ఇంపార్టెంట్ పార్ట్ కదా. ప్రతి ఒక్క హస్బెండ్ వెయిట్ చేస్తుంది అండ్ అలాగే వైఫ్ కూడా వెయిట్ చేస్తుంది బ్లెస్సింగ్స్ తీసుకోవాలని. ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారి కదా వాళ్ళు బ్లెస్ చేసేది. సో మంచిగా బ్లెస్సింగ్ అదంతా అయిపోయింది. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత పూజ మొత్తం కంప్లీట్ అయినప్పటికీ వాయినాలు ఇచ్చే టైంకి 2:30 అయిపోయినట్టుంది. ఇంకా మేము మార్నింగ్ నుంచి నన్ను అడిగితే నాకు 3 o'clockకే ఆకలేసింది. బట్ అమ్మవారి దయ వల్ల కొంచెం సెట్ అయినా అనమాట. అప్ టు 2:30 వరకు ఏం తినకుండా అలా అమ్మవారి దయ వల్ల నిలకడగా ఉన్నాను, ఏం ముట్టుకోకుండా ఏం చేయకుండా. అండ్ దాని తర్వాత ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ కూడా పూజ చేసుకున్నప్పుడు కూడా కొంతమంది వచ్చారనమాట వాయనం తీసుకోవడానికి లక్ష్ములు. సో ఇంకా వాళ్ళకి కూడా ముత్తైదులందరికీ, మా ఇంటికి వచ్చిన లక్ష్ములందరికీ మంచిగా పసుపు అది రాసేసి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేసి మంచిగా బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను అనమాట. సో బ్లెస్సింగ్స్ అనేది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా చేయొచ్చండి, ఏజ్తో సంబంధమే లేదనమాట. సో ఫస్ట్ అయితే యాక్చువల్లీ తక్షవి దగ్గర ఇంట్లో మన ఇంటి మహాలక్ష్మి ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్ తీసుకోవాలంట. అదే టైంకి తక్షవి పడుకొని ఉంది. బట్ అయినప్పటికీ కూడా తన కాళ్ళకి కొంచెం పసుపు రాసి కుంకుమ పెట్టేసి వచ్చాను అనమాట. తనకి ఫస్ట్ వాయినం ఇచ్చినట్టు అట్లా పెట్టేసి వచ్చేసాను. ఇంకా ఈవినింగే తను నాకు దొరికింది. పూజ అయిపోయిన తర్వాత లెగిసింది. ఇంకా తనకి తాంబూలం ఇవ్వడానికి అవ్వలేదు తక్షవికి. ఇంక ఈవినింగ్ పూజ చేస్తున్నప్పుడు తక్షవికి ఇచ్చాను అనమాట. మా డాడీకి మంచి హెల్త్ని ఇవ్వు, మా డాడీని బాగా చూసుకో. ఇక తక్షవికి అయితే తాంబూలం అది ఇచ్చేసుకున్నాను అనమాట. ఫస్ట్ ఇవ్వాలి, బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ మా మహాలక్ష్మి కొంచెం సపోర్ట్ చేయలేదు కాబట్టి ఇంక ఈవినింగ్ ఇస్తున్నాను అనమాట. ప్రతిసారి తక్షవి అక్షంతలతో ఆడినప్పుడు తిడతాను. ఈసారి నేనే ఏమంటుంటే కొంచెం షాక్లో ఉందన్నమాట తక్షవి. ఇంకా ఈ ఇయర్ 2025 వరలక్ష్మి వ్రతం అయితే ఈ విధంగా పూర్తయింది. ఐ జస్ట్ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ who are watching this video. Thank you very much.